కాసేపటి క్రితం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద వైఎస్ జగన్ మాట్లాడారు. ఏపీకి 5 ఏళ్లు కాదు 10 ఏళ్లు 15 ఏళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలంటున్నాడు చెప్పిన బీజేపీ పెద్దలు నేడు ఎందుకు ప్రత్యేక హోదా ఇవ్వట్లేదని ఆయన ప్రశ్నించారు. అలాగే టీడీపీపై కూడా విమర్శనాస్త్రాలు సంధించారు. అలాగే రాహుల్ గాంధీ కూడా ఒకవైపు మంట అంటించి ఇప్పుడు నీళ్లు తానే చల్లుతున్నానని జగన్ వ్యాఖ్యానించడం మనం చూసాం. ఏపీకి ప్రత్యేక హోదా, దాని ఫలితం ఏంటి, దానికి ఏ విధంగా రాష్ట్రం లబ్ధి పొందుతుంది అనేది చాలామంది నాయకులకు తెలియదు అనే దురదృష్టకరమైన వ్యాఖ్య చేశారు. అలాగే ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి ఎలాంటి లాభం చేకూరుతుందో సవివరంగా ఆయన వివరించడం మనం చూసాం. ఆయన ప్రసంగం అనంతరం పార్లమెంటుకు మార్చ్ ఫాస్ట్గా వెళ్లాలని వచ్చిన కార్యకర్తలను అలాగే అశేష జనవాహిని అతను డైరెక్ట్ చేయడం మనం చూసాం. ఇప్పుడు పార్లమెంటు వైపు దిశగా వైఎస్ జగన్ వెంట కార్యకర్తలు అలాగే ఢిల్లీకి చేరిన ఆంధ్ర ప్రాంతపు ప్రజలందరూ వెళుతున్న దశలో పోలీసులు అడ్డుకోవడం మనం చూస్తున్నాం. సిఆర్పిఎఫ్ బలగాలు భారీగా మోహరించి ఉండడం మనం చూస్తున్నాం. వైఎస్ జగన్ కదలకుండా అడ్డుకున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కానీ అక్కడికి చేరిన అశేష జనవాహిని పార్లమెంట్ వైపు వైఎస్ జగన్కు తోడుగా ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలంటూ వాళ్ళు నినదిస్తూ పార్లమెంట్ వైపు దిశగా వెళ్ళడానికి ప్రయత్నించే దృశ్యాలు మనం చూస్తున్నాం. కానీ సిఆర్పిఎఫ్ బలగాలు అక్కడ మోహరించున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో పార్లమెంట్ దిశగా వాళ్ళని వెళ్లకుండా అడ్డుకునేందుకు సర్వం శక్తులు అక్కడ ఒడ్డుతున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. సిఆర్పిఎఫ్ బలగాలు పోలీసులు భారీగా మోహరించడం మన దృశ్యాల్లో ప్రత్యక్షంగా కనిపిస్తోంది.